కావలసిన పదార్థాలు స్వీట్ కార్న్ 2 కండెలు ఈ విధంగా ఒలిసి గింజలు తీసి పెట్టుకోవాలి. వీటిని హాఫ్ బాయిల్డ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ విధంగా గిన్నెలు పెట్టుకొని 1 లీటర్న్నర నీళ్లు పోసుకొని సాల్ట్ వేసి తెరిలిన తర్వాత ఈ స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి. వేసుకొని ఒక 4 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఒక 4 నిమిషాలు. ఈ విధంగా వడకట్టుకున్న వాటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న కార్న్లో 1 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్టు, మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల జీలకర్ర పౌడర్ 1 స్పూను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చెదిరిపోకుండా. మనం వేసిన స్వీట్ కార్న్లోకి మనం వేసిన మైదా, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కోటింగ్ లాగా పట్టాలి గింజల పైన. సాల్టు, మిరియాల పొడి, వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా మనం ఇవన్నీ కలుపుకున్న పిండి అన్నీ కలుపుకున్న కార్న్ అంతా దీనిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పట్టింది క్రిస్పీగా అవటానికి. మనం వీటిని బాయిల్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, ఇందాక కారం వేసాం కలిపేటప్పుడు, ఇప్పుడు లైట్గా నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే ఆమ్చూర్ పౌడర్ కలుపుతున్నాను కొంచెం.
కొంచెం ధనియాల పౌడర్, ఒక పించంతా మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది క్రిస్పీ కార్న్. ఉల్లిపాయతో మసాలాతో ఇట్లా. ఇంకోటి వేయించుకున్న కార్న్లో కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం సాల్ట్, ఇవన్నీ దాకా కలుపుకొని తింటే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. కూల్గా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఈ విధంగా చేసుకొని తింటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్. రెస్టారెంట్లకి బయట షాపుల్లో వెళ్ళి కొనుక్కోకుండా ఇంట్లో ఈజీగానే ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ క్రిస్పీ కార్న్ని మనం ఇంట్లో వీడియో చేసుకొని వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ క్రిస్పీ కార్న్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.